హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్నపిల్లలకి అటుకులతో ఎలా చేస్తే పిల్లలు చాలా వెయిట్ గెయిన్ అవుతారో నేను చూపిస్తున్నానండి. ఇవి పోహా అండి, పోహా అంటారు, ఇంకా ఆంధ్ర సైడు అటుకులు అంటారు. వీటిని ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకోండి. లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా డ్రైగా వచ్చే వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోండి. వీటితో పాటు 2 కాజు, 2 బాదం పప్పులు, నేను జస్ట్ 2 స్పూన్స్ మాత్రమే తీసుకున్నానండి పోహా. సో వాటికి సరిపోయేలాగా ఇలా తీసుకున్నాను. వీటిని కూడా ఇలాగ బాగా రోస్ట్ చేయాలండి. చేసిన తర్వాత అవి కొంచెం చల్లబడేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనం మిక్సీ జార్లు తీసుకొని ఈ మూడింటిని కలిపి ఇలా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. చాలా స్మూత్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది మనం పిల్లలకి ఎలా పెట్టాలి అంటే, హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్ బాగా మరగాలి. మరిగిన హాట్ వాటర్ని తీసుకొని కొంచెం మనం పిల్లలకి ఫీడింగ్ చేస్తున్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం బెల్లం ఇలా తురుముకోండి. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. తురుముకొని దానిలో మనం ఎంత ఫైన్ పౌడర్ ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మన క్వాంటిటీ తెలుస్తుంది కదా ఎంత తింటారో అనేది. సో అలా యాడ్ చేసుకొని దానిలో ఈ హాట్ వాటర్ని ఎక్కువగా వేసేయండి. ఎందుకంటే ఈ పోహా అనేది వాటర్ని ఎక్కువ తీసుకుంటుంది. సో కొంచెం ఎక్కువ వాటర్, ఒక 1 గ్లాస్ 2 స్పూన్స్ పౌడర్కి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా లంప్స్ రాకుండా ఇలా బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా స్మూత్గా కలిపెట్టండి. తర్వాత మనం డైలీ యూజ్ చేస్తున్న నార్మల్ మిల్కే అనండి, బ్రెస్ట్ మిల్క్ ఏం కాదు, నార్మల్ మిల్క్, హీట్ చేసిన మిల్క్. ఈ హీట్ చేసిన మిల్క్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి. ఇది మీ చాయిస్ అండి. దీంతోపాటు ఇంకా మనం డేట్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే. సో నాకు ఎక్కువ స్వీట్ మా పాప తినదు కాబట్టి నేను జస్ట్ బెల్లం మాత్రమే వేసాను, అంతే అండి. ఇది ఇలా స్మూత్గా చేసుకొని పిల్లలకి ఫీడ్ చేయడమేనండి. సో దీనివల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది, వెయిట్ కూడా చాలా గెయిన్ అవుతారండి. ఇది హెల్తీ ఫుడ్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేస్తుంటే ఖచ్చితంగా మీ రెస్పాన్స్ని కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.